అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, ఇస్లాంలో వాస్తవంగా రెండే పండుగలు ఉన్నాయి. మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారని అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు. అబూ దావూద్లో ఈ హదీస్ వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వచ్చినప్పుడు అక్కడ చూశారు, ప్రజలు ఒక 2 రోజులు చాలా ఆనందోత్సవాలతో ఆటపాటల్లో రకరకాల క్రీడల్లో మునిగి ఉన్నారు. వారిని అడిగినప్పుడు వారన్నారు, ఇవి మా పండుగలు, ఇలా మేము ఆట పాటలు ఆడుతూ ఉంటాము అని. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ మీకు 2 మేలైన పర్వదినాలను ఇచ్చాడు. ఒకటి ఈదుల్ ఫితర్, 30 రోజులు రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు ఉన్న తరువాత అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకోవడం, మరియు దాన ధర్మాలు ఏవైతే చేస్తూ ఉంటామో ఆ దాన ధర్మాలను అధికంగా ప్రజల వరకు చేర్చేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా చివరిగా ఇచ్చేటువంటి ఫిత్రా దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి పట్ల అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకోవడం కోసం అల్లాహ్ మీకు దానాల పండుగ ఈదుల్ ఫితర్ని ఇచ్చాడు. అదేవిధంగా రెండవ పండుగ ఏదైతే ఉందో ఈదుల్ అజ్హా, త్యాగాల పండుగ, అది బక్రీద్లో, అంటే బక్రీద్ అనే పేరుతో జరుగుతుంది. ఈదుల్ అజ్హా జిల్హజ్జా మాసంలో 10వ తేదీ రోజు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఆ తర్వాత ఆ సాంప్రదాయాన్ని అల్లాహ్ కొనసాగిస్తా అని వాగ్దానం చేశాడు ప్రళయం వరకు. ఆ వాగ్దానం ప్రకారం ప్రతి సంవత్సరం బక్రీద్ మాసంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి త్యాగాన్ని గుర్తు చేస్తూ అల్లాహ్ మార్గంలో జంతువు యొక్క బలిని ఇచ్చి తోటి యొక్క పేదలకు ఆహారంగా మాంసాన్ని చేకూర్చి వారితో ఆనందోత్సవాలతో, ఎలాంటి తాగుడు, జూదం, ఆటపాటాలు, అశ్లీల నృత్యాలు, అరుపులు, అదేవిధంగా సంగీత వాయిద్య పరికరాలు, డప్పులు, ప్రజలకు నష్టం చేసేటువంటి వ్యవహారాలు, ఇలాంటివి లేకుండా అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకొని తోటి మానవుల్ని ప్రేమించి వారి యొక్క అవసరాలను తీర్చుతూ ఆనందంగా జరుపుకునే 2 పండుగలు ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అజ్హా. ఇవి తప్ప మరే పండుగలు లేవు. కానీ దురదృష్టం ఏంటంటే ముస్లిం సమాజం యొక్క అజ్ఞాన కారణంగా ఈరోజు ఇస్లాం పేరుతో ముస్లింలలో ఈద్ మిలాదున్ నబీ అని, దాన్ని కూడా, అంటే ప్రవక్త గారి యొక్క జన్మదినాన్ని, దాన్ని కూడా పండుగ అంటున్నారు. అదేవిధంగా మొహర్రం 10వ తేదీ రోజు మొహర్రం పండుగ అని దాన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఇస్లాంలో ఏ పండుగలు లేవు ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అజ్హా తప్ప. మరి అందులో కూడా ఎలాంటి అశ్లీల నృత్యాలు కానీ, ప్రజలకు నష్టం కలిగించి ప్రజలకు అసహ్యం కలిగించే చేష్టలు కానీ, డప్పు వ్యవహారాలు కానీ, సంగీత వాయిద్య పరికరాలు కానీ, అదేవిధంగా కొట్లాటలు కానీ, మద్యం కానీ, రకరకాల వ్యవహారాలతో కూడిన పంద్యాలు కానీ, ఊదు పొగలు కానీ, జంతువు బలులు కానీ, ప్రజలను రక్తమేరులై పారించే విధంగా కొట్టుకోవడం, ఛాతిని కొట్టుకోవడం, వెంట్రుకలు వీరబోసుకోవడం, రకరకాల అరుపుతో నోహా మాతం అనే పేరుతో శోక దినాలను పాటించడం, మర్సియా గీతాలను పాడడం, ఇవన్నీ కూడా ఇస్లాంతో సంబంధం లేనటువంటి దురాచారాలు, అజ్ఞాన అంధకార చేష్టలు. కాబట్టి ముస్లిం సమాజమా మేలుకో, ఇకనైనా ముస్లిం సమాజమా అజ్ఞానం నుంచి బయటపడు, తెలుసుకో అల్లాహ్ గ్రంథం ఏం తెలియజేస్తుందో, చదువు అల్లాహ్ గ్రంథం ఏం చెబుతుందో, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు ఏమిటో తెలుసుకో. అందులోనే మనకు కారుణ్యం ఉంది, అందులోనే సాఫల్యం ఉంది. అది వదిలేసినట్లయితే నష్టం ఉంది. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తరక్తు ఫీకుమ్ అమ్రైన్ లన్ తజిల్లు మా తమస్తక్తుం బిహిమా కితాబుల్లాహి వ సున్నతిహి. మీ మధ్య 2 విషయాలు వదిలి వెళ్తున్నాను, వాటిని మీరు గట్టిగా పట్టుకోండి. అవి పట్టుకున్నంత కాలం ఎవరు కూడా మిమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేయరు. ఈరోజు ముస్లిం సమాజం మార్గభ్రష్టత్వానికి గురి కావడానికి కారణం ఖురాన్ మరియు హదీసులను వదలడం. ప్రవక్త గారు అన్నారు, ఆ రెండింటిని గట్టిగా పట్టుకోండి, మార్గభ్రష్టత్వానికి గురి కారు అని చెప్పారు. ఈరోజు మార్గభ్రష్టత్వానికి గురి కావడం ఖురాన్ హదీసులను వదలడం. అందువల్లనే అనేక రకాల నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, ఆపదలు చూస్తున్నాము. కాబట్టి సమాజానికి, ముస్లిమేతర సమాజానికి తెలియాలి, ఇస్లాం అంటే శాంతియుతమైన మతం, శాంతిని కోరుకునే మతం, ప్రజల యొక్క అవసరాలను, వారి బాగోగులను గమనించేటువంటి ధర్మం అని ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ అజ్ఞాన అంధకార చేష్టల్ని విడనాడండి. అసలైన పండుగలు 2 మాత్రమే గుర్తించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.